ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో భాగంగా రెండో టెస్ట్లో ఇండియా విజయం వైపుకు దూసుకుపోతోంది. 399 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో లంచ్ టైంకే 6 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ ఇప్పటివరకు 399 పరుగుల్ని ఎప్పుడూ ఛేదించలేదు. ఇండియాలో ఏ పర్యాటక జట్టు ఫోర్త్ ఇన్నింగ్స్లో 300 కంటే ఎక్కువ పరుగులు చేయలేదు. స్టాట్స్ అన్నీ ఇండియా వైపే ఉన్నా దూకుడుగా ఆడే ఇంగ్లాండ్ ఏం చేస్తుందన్న టెన్షన్తో మొదలైన మ్యాచ్ 4వ రోజు లంచ్ సెషన్కే కీలకమైన 5 వికెట్లు పడగొట్టి ఇండియా పైచేయి సాధించింది. ఓవర్ నైట్ బ్యాట్స్మెన్ రెహాన్ అహ్మద్ను 23 పరుగుల వద్ద అవుట్ చేసిన అక్షర్ పటేల్ ఇండియాకి తొలి బ్రేక్ను అందించాడు. మంచి ఫామ్లో ఉన్న ఓలీ పోప్ను అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో బౌల్తా కొట్టించాడు. స్లిప్లో రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్తో 23 పరుగుల వద్ద ఓలీ పోప్ అవుట్ అయ్యాడు. ఈ వికెట్తో అశ్విన్ ఇంగ్లాండ్పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా మారాడు. అంతకుముందు బిఎన్ చంద్రశేఖర్ పేరిట ఉన్న 95 వికెట్లని అశ్విన్ అధిగమించాడు. ఆ తర్వాత ఫామ్లో లేని జోయ్ రూట్, అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 73 పరుగులు చేసి సెంచరీ వైపు సాగుతున్న క్రాలేని కుల్దీప్ యాదవ్ అవుట్ చేసి ఇండియాకి బిగ్ బ్రేక్ త్రూని అందించాడు. లంచ్ కంటే ముందు ఆఖరి ఓవర్లో బూమ్రా బౌలింగ్లో 26 పరుగులు చేసిన బైర్స్టో ఎల్బీగా అవుట్ అవడంతో ఇంగ్లాండ్ 194 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ ఇండియా తరపున టెస్టుల్లో 500 వికెట్లు తీయడానికి ఇంకా వికెట్ దూరంలో ఉన్నాడు. మొత్తంగా ఇంగ్లాండ్ విజయం కోసం చేతిలో ఉన్న 4 వికెట్లతో ఎదురెదుతోంది. చేయాల్సిన పరుగులు ఇంకా 200కు దగ్గరగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ గెలిచి ఇండియా ఈ సిరీస్ని 1-1గా సమం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.